సో డీప్ సీక్ వచ్చింది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు పెద్ద దెబ్బ, లేకపోతే అమెరికా అబ్బా చైనా దెబ్బకి అదిరిపోయిన ప్రపంచానికి ఒక ఝలక్ ఇచ్చిన చైనా. సో ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుందాము. సో డీప్ సీక్ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయా, దాని గురించి ఒకవేళ పోతే ఎలాంటి ఉద్యోగాలు పోతాయి అనేది మనం ఖచ్చితంగా ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాము. అయితే ఫస్ట్ ఏంటి అంటే, ఈ చాట్ జీపీటీ వచ్చినప్పుడు మనం ఎలా అంటే ఎంత ప్రపంచం అంతా ఎలా రియాక్ట్ అయిందంటే, చాట్ జీపీటీ వచ్చింది మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయి, అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలే ఉండవు, మొత్తం అంటే ఇంక అందరు సాఫ్ట్వేర్ రోడ్డు మీదకి అని చెప్పి ఆహా ఓహో అని చెప్పి కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ రానోళ్ళు బాగా అయింది, నా ముందు స్టైల్ కొడుతున్నాడా, ఇంత ప్యాకేజ్ అంత ప్యాకేజ్ అని చెప్పి అసలు ఈ చాట్ జీపీటీ వచ్చింది ఉద్యోగం ఉండదని చెప్పి సో ఒక రకమైన సాటిస్ఫైలో కొంతమంది ఆనందం పొందారు. అండ్ అగైన్ తర్వాత వచ్చేసి చాట్ జీపీటీ వచ్చిన తర్వాత ఏఐ వచ్చింది, ఏఐ కూడా బాగా బూమ్ అయిపోతుంది, అసలు ఉద్యోగాలే ఉండవు అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఆ టైంలోనే చాలామంది ఫ్రెషర్గా కొన్ని లక్షల ప్యాకేజీలు తెచ్చుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, చాట్ జీపీటీకి ఆల్టర్నేటివ్ అనేది డీప్ సీక్ కాదు యాక్చువల్లీ. అంటే చాట్ జీపీటీ తర్వాత కొన్ని వందల చాట్ జీపీటీ లాంటి ప్రోడక్ట్స్ వచ్చాయి. కాకపోతే ఇప్పుడు దీనికి ప్రాముఖ్యత ఎందుకు అంటే, వీళ్ళు ఓన్గా కాస్ట్ ఎఫెక్టివ్లో చాట్ జీపీటీకి ఈక్వల్గా ఇంకా చెప్పాలంటే అంతకంటే బెటర్గా పర్ఫామ్ చేసేలాగా ఈ డీప్ సీక్ అనేది తయారు చేశారు. దీనికి సాఫ్ట్వేర్కి ఉద్యోగాలకి ఏంటి సంబంధం అసలు నాకు అర్థం కావట్లేదు. ఇదొక సెర్చ్ ఇంజిన్ టైపు, మనకు బెటర్ అవుట్పుట్స్ మనం వర్క్ చేసుకునేటప్పుడు మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇట్ విల్ హెల్ప్ అనమాట. ఇట్లాంటి చాట్ జీపీటీ టూల్స్ లాంటివి ఇంకా చూసుకుంటూ పోతే చాట్ జీపీటీ సిమిలర్గా ఉండే మెటా ఏఐ అని, గిట్ హబ్ కోపైలట్ అని, కాపీ.ai అని, మైక్రోసాఫ్ట్ కోపైలట్, యూచాట్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా వచ్చినాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే, డీప్ సీక్ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోవడం కాదు, కానీ ఏఐ వల్ల కొన్ని జాబ్లు ఇంపాక్ట్ అవుతున్నాయి. 2030 కల్లా ఇలాంటి ఉద్యోగాలు ఆల్మోస్ట్ తగ్గిపోతాయి. ఈ ఏఐ వల్ల చాలా జాబ్స్ రీప్లేస్ అవ్వబోతూ ఉన్నాయి. రీసెంట్ డేస్లో మార్క్ జోకర్బర్గ్ కూడా దీని గురించి ఒక టాపిక్, అంటే నా మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మొత్తాన్ని ఏఐతో మేము రీప్లేస్ చేస్తామని, రీసెంట్గా మన బెంగళూరు సంబంధించిన కూడా 90% ఆఫ్ ద ఎంప్లాయీస్ని మొత్తం కూడాను ఏం చేసిందంటే ఏఐ రీప్లేస్ చేసి టెర్మినేట్ చేసింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, ఈ రీసెంట్ డేస్లో ఏఐ ఏజెంట్ అంటే ఏంటి అంటే, మన గురించి ఆలోచిస్తూ మనం ఎక్కడికి వెళ్తామని చెప్తే ఆటోమేటిక్గా అవే టికెట్లు బుక్ చేయడం, అవే ఫ్లైట్ టికెట్లు, ఇవన్నీ కూడా అంటే ఆల్మోస్ట్ ఏంటి అంటే దీని వెనకాల ఎవరున్నారు, ఆ సిస్టమ్ వెనకాల ఎవరున్నారు, ఎవరు దాన్ని కోడ్ చేస్తున్నారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏజెంట్ గురించి కూడా మనం ఇంకొక వీడియోలో ఖచ్చితంగా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఈ ఏఐ ఏజెంట్ వచ్చేసారు, చాలా హెల్ప్ అయిపోతుందని చెప్పి, దీనివల్ల కూడా చాలా పర్సనల్ అసిస్టెంట్స్కి చాలా వరకు తగ్గుతుంది జాబ్స్ అనేవి. బట్ ఇన్ఫ్యాక్ట్ ఏంటి అంటే ఏఐ జాబ్స్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి. ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదుగుతున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏఐ వల్ల మనకి జాబ్స్ పెరుగుతాయి అర్థం చేసుకోండి. ఏఐ జాబ్స్ తీసేసుకుంటుందంటే కొన్ని ఏదైతే బేసిక్ ఆటోమేషన్ అవ్వగలిగే అవకాశాలు, రిపీటెడ్ టాస్క్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆటోమేట్ అవుతాయి. ఆ ఆటోమేట్ అయ్యేటప్పుడు ఏఐ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకి ఆ జాబ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఎందుకు అది ఆలోచించట్లేదు? అండ్ అంటే ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, సాఫ్ట్వేర్ జాబ్ పోతాయి అంటూనే ఉన్నారు. రీసెంట్ డేస్లో కూడా లక్షల జాబులు ప్యాకేజీలు తెచ్చుకుంటూనే ఉన్నారు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా వైఫ్, నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ నాకు రిలేటివ్స్ ఉన్నారు. మా అత్తయ్య ఉంది, వెరీ ఎక్స్పీరియన్స్, 12+ years ఎక్స్పీరియన్స్ ఉంది ఆమెకి. సో వర్కింగ్ ఆన్ డెల్ భూమి. అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఫ్రెండ్స్, చాలామంది నా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు స్టిల్ సాఫ్ట్వేర్లోనే వర్క్ చేస్తూ ఉన్నారు. దే ఆర్ గెటింగ్ వెరీ హ్యూజ్ అమౌంట్, మంచి ప్యాకేజెస్, 50 లక్షలు, 60 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల ప్యాకేజీలు తెచ్చుకుంటూ ఉన్నారు. మనం ఏంటంటే బయట ఉండేసేసి ఏ కోర్స్ నేర్చుకునేటప్పుడు అబ్బా డీప్ సీక్ వచ్చేసింది, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయి, ఇంకా సాఫ్ట్వేర్ ఏం నేర్చుకుంటాం, సాఫ్ట్వేర్ ఇంకా ఆల్టర్నేట్ ఏముంది చెప్పండి. ప్రజెంట్ ఎక్కువగా రిసోర్సెస్ మనం ఇక్కడ చూసుకుంటే, రీసెంట్గా దావోస్ పర్యటన జరిగింది. దావోస్ పర్యటన ఆంధ్ర తెలంగాణ సీఎంలు ఇద్దరు వెళ్ళొచ్చారు. సరే దావోస్ పర్యటన జరిగిందో జరగలేదు పక్కన పెట్టేస్తే, మన హైదరాబాద్లో ఎన్ని డేటా సెంటర్స్ ఉన్నాయి? 27 డేటా సెంటర్స్ ఉన్నాయి. అండ్ ఎన్ని జాబ్స్ ఇంకా ఎక్స్టెన్షన్ అవుతున్నాయి. బ్లాక్ స్టోన్ కంపెనీ కూడా కొత్తగా పెడతా ఉంది మనకి ఇక్కడ. AWS కూడా ఎక్స్పాన్షన్ చేస్తూ ఉంది. విప్రో కంపెనీ 5,000 మంది కెపాసిటీతో కొత్త ఆఫీస్ ఓపెన్ చేస్తూ ఉంది. అండ్ బెంగళూరులో చూసుకుంటే 14 నుంచి 20 డేటా సెంటర్లు ఉన్నాయి. ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది. ఆంధ్రాలో కూడా రీసెంట్గా చూసుకుంటే కాగ్నిజెంట్ అనేది ఆంధ్రాలోకి వెళ్తుంది. సో ఇక్కడ కంపెనీస్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేసినాయి? పిచ్చోళ్ళే కడుతున్నారు పెద్ద ఆఫీసులు. సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోకుండానే మనం అదిగో ఆ టూల్ వచ్చింది, అదిగో ఈ AI వచ్చింది, ఇగో ఇది వచ్చింది, ఇంకెప్పుడు నేర్చుకోకుండా అలాగే టైం పాస్ చేస్తూ ఉంటారు. చెప్పండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి.
ఏఐ వల్ల ఇంపాక్ట్ అనే జాబ్స్ మనం చూసుకుంటే 2030కి ఆల్మోస్ట్ ఈ ఉద్యోగాలు అనేవి ఉండవు. సో డేటా ఎంట్రీ క్లాస్ కానీ, టెలిమార్కెటింగ్ కానీ, అండ్ రిసెప్షనిస్ట్ కానీ, కస్టమర్ సర్వీసు అండ్ బుక్ కీపింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్స్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్టు, ఎంట్రీ లెవెల్ డెవలపర్స్, యుఎస్ఐటి స్టాఫ్ రిక్రూటింగ్, గూగుల్ మ్యాపింగ్, బీపీఓ జాబ్స్ అండ్ బీపీఓ నాన్ ఐటీ, తర్వాత డెలివరీ బాయ్స్, వర్కెట్, ఈటీఎల్ టూలు, హెచ్ఆర్ జాబ్స్, అకౌంటింగ్, ఇవన్నీ కూడా మొత్తం అంతా ప్రతి ఒక్క సెక్టార్, హెల్త్ సెక్టార్లో చూసుకున్నా, ఫినాన్స్ సెక్టార్లో చూసుకున్నా, లేకపోతే యూ నేమ్ ఎన్ని సెక్టార్లో చూసుకున్నా ఆల్మోస్ట్ అంతా కూడా ఏఐ టూల్స్ తోటి, ఏఐ తోటి రీప్లేస్ జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఏఐ ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకి అన్ని జాబ్స్, ప్రతి సెక్టార్లో జాబ్స్ పెరగబోతూ ఉన్నాయి. అర్థం చేసుకోవాలి. ఓకే, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఇవన్నీ ఏంటి అంటే అదిగో గిలి అంటే ఇదిగో పులి అంటారు, మీడియాలో ఎలా ఉంటారు మీకు తెలుసు కదా. సో ఈ డీప్ సీక్ గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సో డీప్ సీక్ అనేది అదో పెద్ద ఏమో అద్భుతం కాదు. సో ఇట్లాంటి ChatGPT లాంటి సిమిలర్గా ఆల్టర్నేట్ టూల్స్ చాలా వచ్చాయి. అండ్ డెఫినెట్లీ ఇక్కడ ఒక్క విషయం అయితే నా మదిలో తెలుస్తూ ఉంది, మరి అమెరికా వాళ్ళేమో అది కనుక్కున్నారు, చైనా వాళ్ళేమో అది కనుక్కున్నారు, మరి ఇండియాలో ఇంకెప్పుడు ఏమైనా ఏఐ టూల్స్ని ఇవన్నీ డెవలప్ చేస్తాము అనేది మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. మనం కూడా ఇట్లాంటివి తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎనీవే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.